వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నగరంలో గత 2 రోజులుగా కురిసిన వర్షాల వల్ల ముంపునకు గురైన ప్రాంతాలను ఈ రోజు స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అతిథి గజపతిరాజు అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న పెద్ద చెరువు అవుట్ఫ్లో ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత వినాయక నగర్ ప్రాంతాన్ని పరిశీలించారు. తర్వాత పద్మావతి నగర్ ఫస్ట్ లైన్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మజ్జిపేటలో ఇల్లు కూలిపోయిన పరిస్థితిని గమనించారు. అయ్యన్నపేట ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయని అన్నారు. ఇందులో భాగంగా నగరంలో కురిసిన వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాలను అధికారులు సమన్వయంతో యుద్ధ ప్రాతిపాదికన కృషి చేసి యథాస్థితికి తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసర పరిస్థితుల్లో అందించిన సేవలు మరువరానివని అన్నారు. విజయవాడలో ముంపు ప్రాంతాలను సరిచేసేందుకు నగరపాలక సంస్థ సిబ్బందిని కూడా తరలించడం జరిగిందన్నారు. అక్కడ పరిస్థితులను యథాస్థితికి తీసుకొచ్చి ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించే ప్రభుత్వం తమదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు మధుసూదనరావు, అమ్మాజీరావు, డిఈ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గత 9-10 రోజుల నుంచి వర్షాలు కంటిన్యూగా కురుస్తున్నాయి. అయితే నిన్న రాత్రి విజయనగరంలో కూడా చాలా ఎక్కువ వర్షం కురిచింది. అరౌండ్ 11 సెంటీమీటర్స్ వర్షం వచ్చింది. అయితే అలాగే ఇక్కడ ఈ కాలువ పొంగిపోయి అలాగే మనకి పద్మావతి నగర్లో కూడా వాటర్ వెళ్ళటం జరిగింది. అలాగే మనం పద్మావతి నగర్ అలాగే అయ్యన్నపేటలో అలాగే చాలా ఏరియాస్లో వాటర్ నిలిచి మున్సిపాలిటీ వాళ్ళు అలాగే రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు అందరు కూడా సహకరించి ఈ వాటర్ని క్లియర్ చేయటం జరిగింది. అయితే మనం చూస్తుంటే గత 9-10 రోజుల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 74 years అయిన వయసు అయినా కానీ విశ్రాంతి లేకుండా కంటిన్యూగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ని రక్షించడానికి కంటిన్యూగా పని చేస్తూ ఉన్నారు. మనం చూస్తుంటే విజయవాడలో విపరీతమైన వరదలు, ఎన్నో రోజులు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయినాయి. మనకి విజయనగరం నుంచి కూడా మున్సిపాలిటీ వర్కర్స్ అక్కడికి వెళ్ళారు హెల్ప్ చేయడానికి. అలాగే ఫైర్ ఇంజిన్స్ కూడా మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా అక్కడికి తీసుకొచ్చి రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్క ఇల్లు కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి అన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ ఫ్లడ్స్కి ఆఫ్టర్ ఎఫెక్ట్స్గా వైరసెస్, ప్లేగ్ ఇటువంటివి అన్నీ వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా క్లీన్, ఏ ప్రాబ్లం లేకుండా క్లీన్ చేయడం జరిగింది. అలాగే వరద టైంలో అందరికీ కూడా రక్షించి అలాగే ఫుడ్ కానివ్వండి, భోజనం కానివ్వండి, పులిహారలు కానివ్వండి, బిస్కెట్ ప్యాకెట్ కానివ్వండి, అలాగే మంచి క్వాలిటీ వాటర్ అనేది తాగునీరు కానివ్వండి అందరికీ అందించడం జరిగింది. అయితే ఎంతో మంచి ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అధికారులందరూ కూడా సహకరించినందుకు విజయనగరంలో ప్రత్యేకంగా చాలా కష్టపడి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినందుకు అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా సహకరించి ఇవన్నీ సాల్వ్